ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రౌడీ మూకల ఆగడాలు ఎక్కువయ్యాయని, భూకబ్జాలకు పాల్పడుతున్న అభ్యర్థికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించదన్నారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మాట్లాడుతూ 5 ఏళ్లు పాలించమని ప్రజలు కేసీఆర్కు అధికారం అందిస్తే పాలించడం చేతకాక 9 నెలల ముందే ఫామ్ హౌస్కు పారిపోయాడని, ప్రజలకు అందుబాటులో ఉండే సీఎం కావాలి కానీ ఫామ్ హౌస్లో పడుకునే సీఎం మనకెందుకు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న డబ్బును తిరిగి వసూలు చేసి ప్రజలకు పంచుతామని అన్నారు. ఈ నెల 7వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఓటు వేసి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమాలు చేశారు కాబట్టి ఒక మైకల్లో, మత్తులో, మోసంలో మోసపోయి ఓటు వేశారు టీఆర్ఎస్ కి. వాళ్ళ 4.5 ఏళ్లలో వాళ్ళ నిజ స్వరూపం మీకు తెలిసింది. మరి అలాంటి పార్టీని గద్దెదింపాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. కాంగ్రెస్ అధికారంలో వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది, ఉపాధి హామీ వస్తుంది. అలానే నిరుద్యోగులు